ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనాలు. అందరు ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? మీకు అందరికీ హ్యాపీ గుడ్ మార్నింగ్ అండి. ఈ దినము కొరకు దేవుడు మనకిచ్చుచున్నటువంటి వాగ్దానము చదువుకుందాము. యోహాను సువార్త 15వ అధ్యాయము 9వ వచనము నేను చదువుతున్నాను, గమనించండి. తండ్రి నన్ను ఎలాగ ప్రేమించినో నేను మిమ్మును అలాగ ప్రేమించితిని, నా ప్రేమ యందు నిలిచియుండుడి. ప్రియ దేవుని బిడ్డలారా, యొక్క ఉదయకాల సమయంలో దేవుడు చక్కటి వాగ్దానముతో మనల్ని బలపరుస్తున్నాడు. ఈ యొక్క వాక్య భాగము మనం గమనించినట్లయితే, నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు స్వయంగా తన శిష్యులకి చెప్పుచున్న మాట, ఈ మాట ద్వారా తన శిష్యులని బలపరుస్తున్నాడు. ఇక్కడ తండ్రి నన్ను ఎలాగ ప్రేమించునో అంటే, తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు యేసయ్యని ఏ విధంగా ప్రేమిస్తున్నాడో, యేసయ్య కూడా తన శిష్యులను అదే విధముగాను ప్రేమిస్తున్నాను అని చెప్పుచున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రేమ మనల్ని ఎలాగ ప్రేమిస్తున్నాడంటే, తన ప్రాణము సహితము సిలువలో త్యాగం చేశాడు. ఆయన ప్రేమలో స్వార్థం లేదు, ఆయన ప్రేమలో కల్మషము లేదు. దేవుని యొక్క ప్రేమ, నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రేమ నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా నిన్ను ప్రేమిస్తూనే ఉంది. నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు నీ దగ్గర ఏదో ఆశించి నిన్ను ప్రేమించడు. నీకు ఏమీ లేనప్పుడు, నీవు పేదరికంలో ఉన్నప్పుడు, నువ్వు వ్యాధి చేత బాధపడుచున్నప్పుడు, నీకు స్టేటస్ లేనప్పుడు, నీకు ఏమీ లేకుండా ఉన్నప్పుడు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన స్వయంగా దేవుడే నిన్ను ప్రేమిస్తుంటే భయం ఎందుకు నీకు? ఆయన ప్రేమలో నిలిచియుండుడి అని సెలవిచ్చుచున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరము కలిసి ఆయన ప్రేమలో నిలిచి ఉండాలి. ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడంటే, నిజముగా ఆ ప్రేమ మనము వెలకట్టలేము. యేసయ్య ప్రేమను వెలకట్టలేము. మనుషులు నిన్ను ఏ విధంగా ప్రేమిస్తారంటే, నీకు అన్నీ ఉన్నప్పుడు నీతో ప్రేమగా ఉంటారు, అంతా ఉన్నప్పుడు నీకు హోదాలు, పలుకుబడులు, ఆస్తులు, నువ్వు బాగా చదువుతున్నప్పుడు, అన్నిట్లో అన్ని రంగాలలో ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పుడు మనుషులందరూ నిన్ను ప్రేమిస్తారు. కానీ దేవుని ప్రేమ అలా కాదు. నీకు ఎవ్వరు లేనప్పుడు దేవుడు నిన్ను హత్తుకొని ఉంటాడు. అది దేవుడు ఏ విధంగా ప్రేమిస్తాడంటే, తండ్రి ఏ విధముగా ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ తండ్రి ప్రేమ అండి. ఆయన ప్రేమ తల్లి ప్రేమ. తల్లి తండ్రి ప్రేమ కన్నా అధికమైన ప్రేమతో దేవుడు నిన్ను ప్రేమించుచున్నాడు. ఇక ఉదయకాల సమయంలో నీకు ప్రేమించే వాళ్ళు ఎవరు లేరని అనుకుంటున్నావా? నీ కుటుంబస్తులు, నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు, అయ్యో వాళ్ళు నన్ను ప్రేమించట్లేదు అని ప్రేమకు కొదువయ్యి కుంగిపోయి కుమిలిపోయి బాధపడుతున్నావా? ఇక ఉదయకాల సమయంలో దేవుడు నిన్ను ప్రేమించుచున్నాడు. బాధపడకు, భయపడకు, దిగులు పడకు, ధైర్యంగా ఉండు. యేసయ్య ప్రేమే నీతో ఉంటే మనుషుల ప్రేమ ఎంతండి? మనుషుల ప్రేమ అశాశ్వతమైన ప్రేమ, మనుషుల ప్రేమ స్వార్థపూరితమైనటువంటి ప్రేమ. కాబట్టి దేవుని ప్రేమ నీలో, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. కాబట్టి భయపడకండి. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేస్తున్నప్పుడు నాతో కలిసి ఏకీభవించండి. ప్రార్థన. దేవా స్తోత్రం నాయనా, సర్వశక్తిమంతుడా నీ కొందనాలు. ఇక ఉదయకాల సమయంలో నా తండ్రి, మీరు చక్కటి వాగ్దానంతో మీరు మాతో మాట్లాడిన విధానానికై వందనాలు చెల్లిస్తున్నాను. ఇక లిల్లీస్ ఆన్లైన్ ప్రేయర్ టవర్ నుంచి నా తండ్రి, ఈ ప్రార్థన ఎంతమంది వింటున్నారో, వినబోతున్నారో, ఏకీభవిస్తున్నారో వారందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచమని అడుగుచున్నానయ్యా. అయా మీరు మా తండ్రి మమ్మల్ని ఎంతగానో ప్రేమించుచున్నటువంటి యేసయ్యా, మీకు స్తోత్రము చెల్లిస్తున్నాను. నీ ప్రేమ నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉంటుంది మా ప్రభువా. అయా మా ప్రియ బిడ్డలు నా తండ్రి, అయా ఎంతమంది ప్రేమకు కొదువయ్యి నా తండ్రి కుంగిపోతున్నారో, కుమిలిపోతున్నారో నా తండ్రి, ఈ యొక్క వాగ్దానము ద్వారా వాళ్ళని బలపరచండి, ఆదరించండి నా తండ్రి. వారిని మీరు మెండుగా ప్రేమించమని అడుగుచున్నాను. ప్రేమించి వారిని దీవించండి, ఆశీర్వదించండి, వారి అక్కరతలు తీర్చండి, వారి అవసరతలు తీర్చండి నా తండ్రి. మీకు వందనాలు చెల్లిస్తున్నాను. అయా పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. తండ్రి ప్రేమతో మమ్మల్ని అందరినీ ప్రేమించుచున్నటువంటి యేసయ్యా,
మీకు స్తోత్రము చెల్లిస్తున్నాను అయా. స్తోత్రం నాయన. ఆయా యొక్క ఉదయకాల సమయంలో ఎంతమంది అనారోగ్యము చేత ఉన్నారో వారిని ఆరోగ్యంగా ఉంచుటకు కృపను దయచేయండి. వ్యాధి చేత, బాధ చేత, రోగము చేత, రుగ్మత చేత, దిగులు చేత, ఆయా ఇరుకు ద్వారా, ఇబ్బందుల ద్వారా నా తండ్రి, శ్రమల ద్వారా నా తండ్రి ఎంతమంది కృంగిపోయి ఉన్నారో వారందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. వారు కృంగిబాటుతనములో నుంచి దూరము చేసి వారు ఉత్సాహమైన జీవితము, ఆనందమైన జీవితము వరకు దయచేయమని అడుగుచున్నానయా. స్తోత్రం నాయన. ఎంతమందికి వివాహము కాకుండా వారికి వివాహాన్ని దయచేయండి. గర్భఫలము లేని వారికి గర్భఫలమును దయచేయండి. యేసు నామములో కోర్టు కేసులు ఉన్న వారికి కోర్టు కేసుల నుంచి విడుదల దయచేయండి నా తండ్రి. దేవ జీవితంలో సెటిల్మెంట్ లేనటువంటి యవనస్తులు ఆయా వారిని మీరు దీవించండి. వారి జీవితంలో మంచి భవిష్యత్తును వారు దయచేయమని అడుగుచున్నాను. స్తోత్రం నాయన. ఈ దినమున ఎంతమంది మ్యారేజ్ డే, బర్త్డే జరుపుకుంటున్నారో వారందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచమని అడుగుచున్నాను. వారు వెళ్ళుచున్న నీ ప్రియ బిడ్డలు వెళ్ళుచున్న ప్రతి మార్గంలోనూ నీ కాపుదల, నీ ప్రొటెక్షను, నీ కృపా, నీ సన్నిధి వరకు తోడుగా ఉంచమని నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామములో అతి వినయముగా అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. లైక్ చేసి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మీరు పొందుకోమని మనవి చేస్తున్నాను. మిమ్మల్ని, మీ బిడ్డల్ని, మీ కుటుంబాల్ని దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని బలపరచునుగాక. ఆమేన్.